రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే 3 సభ్యులను ఖరారు చేసినట్టు సమాచారం. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, జంగాలపల్లి శ్రీనివాస్ను పెద్దల సభకు పంపుతున్నట్టు తెలుస్తుంది. వైవి సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నా ఆయనను రాజ్యసభకు పంపేందుకు జగన్ మొగ్గు చూపుతున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే 3 సభ్యులను ఖరారు చేసినట్టు సమాచారం. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, జంగలపల్లి శ్రీనివాస్ను పెద్దల సభకు పంపుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికలపైనే వైఎస్ఆర్సీపీ కూడా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించిన అంశాలపై కూడా మార్పు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి సీనియర్ నేతలకి గుర్తింపుతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల మార్పుకు సంబంధించిన అంశాలపైన ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి కూడా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పటికే 3 సభ్యుల్ని ఖరారు చేసినట్టు కూడా సమాచారం కూడా అందుతుంది. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి పెద్దల సభకి పంపించాలని చెప్పేసి అధిష్టానం కూడా నిర్ణయం కూడా తీసుకోవడం కూడా తెలుస్తుంది. గొల్ల బాబురావు, జంగలపల్లి శ్రీనివాస్ ను ఇక రాజ్యసభకి పంపించాలని చెప్పేసి ఇటు జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వైవి సుబ్బారెడ్డి మాత్రం గతంలో టీటీడీ చైర్మన్ కూడా చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేతగా ఉండడం జరిగింది. దాంతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోటీ చేయాలని చెప్పేసి మొదటగా వారు భావించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నా కూడా పార్టీ ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారమే నేను ముందుకు వెళ్తానని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పార్టీ నిర్ణయం ప్రకారం వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకి పంపించేటువంటి ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మిగతా రాజ్యసభ సంబంధించినటువంటి సీట్ల అంశాలపై కూడా ఈ యొక్క చర్చ కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 2-3 రోజుల్లోనే ఈ రాజ్యసభ ఎవరెవరికి ఇవ్వాలనే అంశాలపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓకే, రైట్ నవీన్, థ్యాంక్ యూ.